Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama. సో నేను చెప్తుండే క్లియర్గా వాయిస్ క్లియర్గా ఉందా అనుకుంటాను. ఓకే ప్రభుజీ, కొంచెం సౌండ్ క్లియర్గా ఉంది ప్రభుజీ, పర్లేదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఇప్పుడు ప్రభు కొంచెం తక్కువ ఉందా? క్లియర్ గా ఉంది ప్రభుజీ. క్లియర్ ఉంది, ఓకే. 29వ శ్లోక. Okay, 16. 3:16:29. అవును ప్రభుజీ. 16:29. Bhagavan anugavaha yatam vaishtam astusham brahma tejaha samartho api hantum neche matam tume. భగవానుడు పిదప తన సేవకులకు జయ విజయులతో ఇట్లు పలికాను, మీరు ఈ స్థానమును వీడుడు, కానీ భయపడవలదు, మీకు శుభమగుగాక. బ్రాహ్మణుల శాపమును ప్రతిహతము చేయ సమర్థుడనైనను నేనెట్లు చేయబోను, పైగా దానిని నేను సమ్మతించుచున్నాను. భగవంతుడు ఇక్కడ చెప్తుండేది జయ విజయులకి ఆర్డర్, ఆదేశం. భగవంతుడు నా సమ్మతం ఉంది, సో నేను దీన్ని నా శాంక్షన్. అంత్యమున ప్రతి ఒక్కటి శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళ అనుమతి నుండినే ప్రతి ఒక్కటి జరిగింది. పర్టికులర్లీ ఈ సన్నివేశాలు చూస్తుండేది ఇక్కడ భక్తులు ఉన్నారు, జయ విజయులు. భగవంతుడు చాలా గొప్ప భక్తులు, ప్రధాన ద్వారపాలకులు వైకుంఠ ప్రదేశంలో. బట్ వాళ్ళ ఎదుట వీళ్ళు కుమారులు, వాళ్ళు కూడా భక్తులే. సో భక్తుల మధ్య ఇది జరిగే ఒక ఇన్సిడెన్స్, నడుమ జరిగే ఇన్సిడెన్స్. సో భగవంతుడు ఇంకా స్పెషల్గా భగవంతుడు ఎల్లప్పుడూ భగవంతుడు ఇన్వాల్వ్డ్. భగవంతుడు ఇది ఇన్వాల్వ్మెంట్ అయితే ఇది కాదు, ప్రతి ఒక్కటి పరమాత్ముడిగా కూడా భగవంతుడు భౌతిక జగత్తులో తన అధ్యక్షతను ఉంటే ప్రతి ఒక్కటి జరుగుతాం. సో ఇది వైకుంఠ జగత్తులో, ఇది వైకుంఠ ప్రదేశంలో జరిగే ఒక ఇన్సిడెన్స్. ఇది జరిగే ఇన్సిడెన్స్ లో డెఫినెట్లీ భగవంతుడు సమ్మతం ఉంది. భగవంతుడే ఇక్కడ నేరంగా చెప్తుండేది, భయపడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ అష్యూరెన్స్ జయ విజయాలకి. మీకు శాపం అయింది, ఆ శాపంని నేను ఐ కెన్ కౌంటరాక్ట్, నేను దాన్ని నిలిపవచ్చు, దాన్ని అయితే నేనే దాన్ని సంకల్పించాను, నా ఒక ప్రణాళిక అనేది. సో మీరు భయపడకూడదు, మీరు త్వరనే వెళ్ళండి, త్వరనే శీఘ్రంగా మీరు మరలా తిరిగి వస్తారు. భగవంతుడు వాళ్ళకి కంప్లీట్ అష్యూరెన్స్ ఇస్తున్నారు. సో ఇక్కడ భాష్యంలో శ్రీల ప్రభుపాదులు చెప్తుండేది,
26వ శ్లోక సంబంధమున వివరించినట్లుగా జరిగిన సంఘటనలన్నీ నారాయణుని సమ్మతి పైననే సంభవించినవి. తనకాది నల్లూరు మనులు ద్వారపాలకుల ఎడ కుటిర్లొగుటకు గాని భగవానుడు తన ద్వారపాలకులను నిర్లక్ష్యపరచుటకు గాని వైకుంఠమునకు ఒక మారు ఏగిన పిమ్మట తిరిగి వెనుకకు వచ్చుటకు గాని సాధారణంగా అవకాశం ఉంది. సో ఇది ఇంత ఇది క్రోధం, కోపం చిన్న విషయానికి చాలా పెద్ద విషయం కాదు. ఎక్కడ మేము ఎవరైనా గొప్ప వ్యక్తిని మీట్ చేసి ఎక్కినప్పుడు డెఫినెట్లీ అక్కడ సెక్యూరిటీ గార్డ్ నిలుపుతారు, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు ఒక విధంగా. సో అది మెటీరియల్ వరల్డ్ అది మనకి అనుభవం ఉన్నదే ఉన్నది. లేకపోతే ఎంట్రీనే ఇవ్వక ఉండొచ్చు మాకు. తిరిగి మేము ఆఫీస్ నుండి వెనక రావాలి. ఆ వ్యక్తిని అపాయింట్మెంట్ తీసుకోక వెళ్ళాను, ఓకే ఇంకొక విధంగా వెళ్ళారు, ఆ వ్యక్తి బిజీ ఉన్నారు, బిజీ ఎంతో కారణాలు ఉంటుంది, వాళ్ళు విడవరు. సో ఇప్పుడు సాక్షాత్ నారాయణుడు, సో భగవంతుడు, పరమ పురుషుడు, సో వాళ్ళు అపాయింట్మెంట్ లేక వెళ్ళారు మన కుమారుడు. సో జయ విజయులు అని వెళ్తారు వాళ్ళు. సో ఎనీవే, సో అంతకే వాళ్ళని అంత దీనిగా వాళ్ళని శపించేది, వాళ్ళకి శాపం పెట్టేది ఇది 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 సామాన్యం కాదు. ఇది ఎందుకంటే సనందన ఋషులు అంత ఋషిమునులు అంత ఇంద్రియాలని నిగ్రహించి కామ, క్రోధ, లోభం ప్రతి ఒక్కరిని జయించి గోస్వామి. సో వాళ్ళు ఈ విధంగా ఒక ఇన్స్టెన్స్ వాళ్ళు శాపం వేసేది ఇది అసాధారణం, సామాన్యంగా ఇది కాదు. కుమారుల నుండి ఇది కాదు. వాళ్ళు కూడా చాలా గొప్ప భక్తులు. సో వాళ్ళు ఒక మిస్అండర్స్టాండింగ్, మిస్పర్సెప్షన్. సో ఈ విధంగా ఇది అవుతుంది అంటే ఇది సంపూర్ణంగా ఇది నారాయణ సమ్మతి దాని నుండినే అవుతుంది. లేకుంటే ఇది అసాధ్యం. దానికి 10 శ్లోకాలు వింటుంది. ఇది ఒక యాక్సిడెంట్ అంటే సామాన్యంగా కాదు. ఇది వైకుంఠ జగత్తులో కాదు, భౌతిక జగత్తులో కాదు, కారాదు. ఈ విధమైన ఒక మిస్అండర్స్టాండింగ్, మిస్పర్సెప్షన్ భక్తులు, శుద్ధ భక్తులు కాదు. ఇది అవుతా ఉంది అంటే ఇది ఏమో ఒకటి భగవంతుడు ప్రణాళిక ఉంది. ఎలా భగవద్గీత మనకి రావాలి భగవంతుడి నుండి, మనకు 5,000 సంవత్సరాల వెనకాలి మహాభారత యుద్ధమున మరలా భగవద్గీత ప్రకాశం కావాలి, సంపూర్ణ జగత్తుకు రావాలి. లేకుంటే భగవద్గీత ఉంది. భగవంతుడు ఎప్పుడు కూడా ఈ భగవద్గీత అనేది ఇమేవం వివస్వతే యోగం ప్రోక్తవానహం వివస్వానమే ప్రాహ మనురిక్ష్వాహవే బ్రవీత్. సో ఏతత్ పరంపర ఏమం వివస్వతే, అదే భగవంతుడు చెప్పేది పరంపర నుండి ఈ భగవద్గీత ఎల్లప్పుడూ ఉంది. అదే మిస్అండర్స్టాండింగ్ అయింది, మిస్ఇంటర్ప్రిటేషన్ అయింది. దానికోసం నేను మరలా దీన్ని చెప్తున్నాను. సో ఈ విధంగా భగవంతుడు భగవద్గీతని రావాలి 5,000 సంవత్సరాల వెనకాలి యథాతథంగా రావాలని దానికి అర్జునుడు ఒక మోహంలా వచ్చాడు. లేకుంటే అర్జునుడు భగవంతుడు నిత్య పార్షదుడు, ఆ మోహంలో వచ్చేదానికి అది ఇంపాసిబుల్, అసాధ్యం కాదు. సో అదే విధంగా ఈ ఒక ఇన్స్టెన్స్ భగవంతుడు తన ఫైటింగ్, తన యుద్ధం చేసే ఒక ప్రవృత్తి, ఈ ప్రవృత్తులు ప్రతి ఒక్కటి జగత్తులో మేము ఏం చూస్తుంటేనో దానికి మూలము శ్రీకృష్ణుడు. జన్మాద్యసేత భగవంతుడు అలా ఉన్నట్లు ఆ ఫైటింగ్ ప్రొపెన్సిటీ, యాంగర్ అది భగవంతుడిలా ఉన్నది. భగవంతుడిలా అది పర్ఫెక్ట్, ఆల్ పర్ఫెక్ట్, పరిపూర్ణం. అది అబ్సల్యూట్ నేచర్. అది ప్రతి ఒక్కటి కూడా అది అందరు భక్తులకి ఎంత ఆనందం ఇస్తుంది, భగవంతుడికి ఆనందం ఇస్తుంది, సర్వశుభము. సో ఈ విధంగా భగవంతుడు సంకల్పం ఈ భౌతిక యుద్ధం చేయాలి. ఎవరు యుద్ధం చేయకపోతుంది భగవంతుడికి, ఎవరు కాదు. వైకుంఠ జగత్తులో కూడా ఎవరు లేరు, అందరూ కూడా సేవలో ఉన్నారు. భగవంతుడు ఒక ఆదేశానికి వెయిట్ చేస్తున్నారు. కొంత ఒక ఇండికేషన్ దొరకాలి అంతే. వైకుంఠ జగత్తులో ప్రతి ఒక్కరూ భగవంతుడు మగ్నంగా ఉన్నారు, వాళ్ళు ప్రతి తల్లీనంగా ఉన్నారు. అదే విధంగా భౌతిక జగత్తులో కూడా బ్రహ్మ శివుడు ఎప్పుడు భగవంతుడు ఆదేశాన్ని తలపైన పెట్టుకొని త్వరనే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. భగవంతుడు నారాయణ ఓకే వాళ్ళకి ఒక ఇండికేషన్, హింట్ ఇవ్వాలి అంతే, సైన్ చాలు, వాళ్ళు ఎగ్జిక్యూషన్ చేస్తారు. బ్రహ్మ శివుడు అంత గొప్ప భక్తులు. భౌతిక జగత్తులో కూడా దేవతలందరూ విష్ణు భక్త భవే దైవ అసురస్థ విపర్య, దేవతలంతా వెయిట్ చేస్తున్నారు, రాస్తున్నారు. తస్య కార్యం కరణం చ విద్యతే సమష్ట అభ్యధికష్ట దృశ్యతే. భగవంతుడు ఎవరు సమం లేదు, స్వాభావిక జ్ఞాన
క్రియాచ. భగవంతుడు సంకల్పం ఉంటే చాలు, భగవంతుడు ఆలోచన ఉంటే చాలు, అది ఎగ్జిక్యూషన్ అయిపోతుంది. తన అంత శక్తి, పరాస్య శక్తి వివిధ శ్రూయతి, నానా శక్తులు ఉన్నాయి. మెటీరియల్ ఎనర్జీ, దుర్గాదేవి చాలా పవర్ఫుల్, శివుడు, బ్రహ్మ, ఇదంతా భగవంతుడు ఆదేశం కాస్తుంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఎవరు భగవంతుడిని ఫైట్ చేస్తారు? భౌతిక జగత్తులో కూడా ఎవరు లేరు ఫైట్ చేసేది. ఇప్పుడే భగవంతుడు ప్రవృత్తి, ఇది భగవంతుడు కోరిక ఉండే కారణమున ఈ సన్నివేశం జరిగింది. భగవంతుడు నిత్య ఆత్మీయ అంత ఆత్మీయ భక్తులైన జయ విజయులు శాపం అవుతారు ఈ సన్నివేశం. సో సంపూర్ణ ఇది భగవంతుడి కంట్రోల్, భగవంతుడు సంకల్పం, భగవంతుడి సమ్మతం. సో భగవంతుడు చెప్తున్నారు, నా సమ్మతి ఉండే కారణాన మీరు ఏమి డోంట్ వరీ. మా శుచ, మా భగవంతుడు చెప్పినట్లు ఇక్కడ భగవంతుడు చెప్తుండేది ఏమి, మా భ్రష్టం. సో భయపడగరా, మా భ్రష్టం, మా బైష్టం, సారీ మా బైష్టం అంటే మీరు మా శుచ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. సో భగవంతుడు మనకి ఇచ్చినట్లు ఇదే విధంగా ఇక్కడ కూడా మా బైష్టం, ఏమి మీరు ఫియర్ చేసి, అక్కడ కూడా ట్రాన్స్లేషన్ ప్రభుపాదు, డు నాట్ ఫియర్, డు నాట్ వరీ, డు నాట్ హెసిటేట్. సో భగవంతుడిని ఆశ్రయించినప్పుడు మార్గం స్వీకరించే కారణమున మనం ఏ దానికి భయపడరాదు, ఏ దానికి వరి చేయరాదు. అయ్యో ఏమవుతుందో, అయ్యో ఇట్లా అవుతుందో, ఫ్యామిలీ ఏమవుతుందో, ఇంకొకటి ఏమవుతుందో. భగవంతుడు చెప్పింది డు నాట్ వరీ, నా ఆశ్రయించారా మీరు, నేను నా విధానం, నా ధర్మం మీరు పాలించుతున్నారా, మీరు యాల్ వరీ చేయాలి, యాల డు నాట్ హెసిటేట్, వెనకాలి చూసే అవసరం ఏమవుతుంది, లేకుంటే భయపడేది అవసరం. అదేవిధంగా భగవంతుడు నేరంగా ఇట్లా జయ విజయుడికి భౌతిక మెటీరియల్ వరల్డ్ వెళ్తున్నారు మీరు, పదం యద్ విపదాం తేషాం. ఈ జగత్తు ప్రతి ఒక్క అడుగులా కూడా ఇక్కడ వ్యక్తులతో కూడా అపాయాలు ఉన్నాయి. ఏమున్నది తెలియదు మాకు, సడన్ గా ఏదో కొత్త రోగము, అయ్యో ఈ రోగం కూడా నాకుందా, నాకు ఇది కూడా సడన్ గా ఏదో యాక్సిడెంట్ అవుతుంది అనుకోనే, మళ్ళీ మనం ఏదో దీంట్లో పనిలో ఉన్నాం, మనం ఎంతో కార్యకలాపాలు ఉన్నాయి, సడన్ గా ఏదో ఒకటి ఇది అవుతుంది భౌతిక జగత్తు. అమెరికా తర్వాత మేము కొన్ని మాసాలు, 2 మాసాలు, 3 మాసాలు, 6 మాసాలు మన యాక్టివిటీస్, మన చటువటికి ఇదంతా స్టాప్ అవుతుంది. ఏమేమి కావచ్చు, ఏమవుతుంది జగత్తులో తెలియదు. సో ఏమవుతే భగవంతుడు చెప్తున్నారు, మా బహిష్ట, మీరు భయపడరాదు. సో ఇది నా సమ్మతి నుండి అవుతుంది. మీకంతా ఆల్ ఆస్పిషియస్, ఆల్ గ్లోరీ టు యూ, ఆల్ గ్లోరీస్ టు జయ అండ్ విజయ. శ్రీకృష్ణ నారాయణ చెప్తుండేది, మీకు సంపూర్ణ, మీకు ఏమి లేదు మీకు, నేను దీన్ని కౌంట్రాక్ట్ చేయొచ్చు. బ్రహ్మ శాపం పెద్ద విషయం కాదు ఇది. బ్రహ్మ శాపము కేవలం మనము చెప్పి వింటున్నట్లు, యాని కాని చాపాని బ్రహ్మ హత్యది కానిచ తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే. తులసి మహారాణి, తులసిదేవి, తులసి అమ్మ వాళ్ళ దీని ప్రదక్షిణ చేసే దాని నుండి మనకి అన్ని కూడా వెళ్ళిపోతుంది. సో భక్తి కార్యాలు, భక్తి కలాపాలు చాలా శక్తివంతమైనది. ఈ కార్యకలాపాలు మనకు దీనికి మనకు ఎంత గొప్ప పాపం ఉంటే కూడా దాన్ని ఉన్మూలనం, దాన్ని ఫ్రమ్ ద రూట్ తీసేస్తాం. సో దానిపైన మనం ఆలోచన చేసేది అవసరం లేదు. సో భగవంతుడు సమ్మతిస్తున్నాడు. భగవాన్ అనుగవ్, ఆహా ఇక్కడ చెప్తుండేది అనుగవ్ అంటే పదము, ఇది సేవకుడు, ఫాలోయర్ అనుగా. సో అలాగే మనకు కూడా ఒక పదం ఉంది మన దీంట్లో, రూపానుగ. ఇక్కడ భగవాన్ అనుగా, దేవుడు వీళ్ళు జయ విజయులు, భగవాన్ అనుగులు అంటే ఫాలోయర్స్, భక్తులు అంటే భగవంతుడిని వాళ్ళు ఫాలో చేసే భగవంతుడి సేవకుడు. సో అదే విధంగా మనకు ఐడెంటిఫికేషన్ ఏమంటే రూపానుగ. సో ఎవరు రూప గోస్వామి శ్రీ చైతన్య మహాప్రభుల ముఖ్య శిష్యులు గోస్వామి గారు. సో వాళ్ళ లీడర్ రూపానుగ. రూప సనాతన వందే రూప సనాతనౌ రఘుయుగౌ శ్రీ జీవ గోపాలకౌ. సో 6 జన గోస్వాములు
చాలా చాలా గొప్ప భక్తులు, శ్రీ చైతన్య మహాప్రభు అనుయాయులు, అనుగాలు. వాళ్ళు ఈ వచ్చి చైతన్య మహాప్రభుతో వాళ్ళు అవతరించి వాళ్ళు భగవంతుడు అవతరించినప్పుడు వాళ్ళు తన భక్తులు కూడా అవతరిస్తారు. శ్రీకృష్ణ కృష్ణవర్ణం త్విషా కృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం. సో భగవంతుడు కలియుగంలో శ్రీ చైతన్యలో అవతరించింది కృష్ణవర్ణం త్విషా కృష్ణం, కృష్ణ భక్తుడిగా, కృష్ణుడ కలర్లా కాదు, అకృష్ణం, ఆ బ్లాక్ కృష్ణుడ కలర్ శ్యామ, చైతన్య మహాప్రభుది ఎల్లో, గౌరాంగ గోల్డెన్ కలర్. సో హిరణ్య వర్ణ హేమాంగు, సువర్ణవర్ణ హేమాంగు, మహాభారతంతో చెప్పే సువర్ణవర్ణం. సో హేమాంగు గోల్డెన్ కలర్. సో దీంట్లో భగవంతుడు అవతరించింది. సో తన దేవుడితో పాటు కృష్ణవర్ణం త్రిషా కృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం తన నిత్య అనుయాయులు, నిత్య అనుగులు, వాళ్ళతో భగవంతుడు అవతరించారు. సో ఈ గోస్వాములు సామాన్య వ్యక్తి కాదు. రూప గోస్వామి అంటే రూప మంజరి, శ్రీమతి రాధారాణి గోలోక దావంలా. సో వాళ్ళ నిత్య లలిత సఖి, వాళ్ళ అసిస్టెంట్స్ వాళ్ళంత నేరంగా, అంత దగ్గరగా భగవంతున ఆత్మీయ భక్తులు. రూప గోస్వామి, రూప మంజరి, సనాతన గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి, రఘునాథ దాస గోస్వామి, శ్రీజీవ గోస్వామి, ప్రతి ఒక్కరు కూడా అంత గొప్ప గొప్ప భక్తులు, అంతర్య భక్తులు భగవంతుడ దీంట్లో. సో వాళ్ళు అవతరించారు. శ్రీ చైతన్య మనోభిష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదార్థికం. ఈ ప్రార్థన ఉండేది మనకు ఎప్పుడు మనకి శ్రీ రూప గోస్వామి గారు వాళ్ళు మనకు ఆశ్రయం ఇస్తారు. అంటే ఆశ్రయం మనకి దొరికేది, కృష్ణుడ ఆశ్రయం దొరికేది అంటే కృష్ణుడ శుద్ధ భక్తులు, ఆచార్యులు, వాళ్ళ ఆశ్రయం దొరికేది. వాళ్ళ ఆశ్రయం దొరికే ద్వారా మనకి వాళ్ళ భగవంతుడు ఆశ్రయం దొరుకుతుంది. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదం, యస్య ప్రసాదాత్ నగతి కుతోపి. సో మనకు మన గురువులు, మన భక్తులు, వైష్ణవులు వాళ్ళు ప్రసన్నులవుతే డెఫినెట్ గా కృష్ణుడు కూడా మనతో ప్రసన్న. అదే మనకి మార్గం. లేకుంటే మనకి దెర్ ఇస్ నో, మనకి శ్రీల ప్రభుపాద రాస్తారు, దెర్ ఇస్ నో వే ఆఫ్ డైరెక్ట్ సర్వీస్ టు ద ట్రాన్సెండెన్స్ ఫర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అని ప్రభుపాద వాళ్ళ గురువుకి వ్యాస పూజ ఆఫరింగ్ వాళ్ళు చేస్తే వాళ్ళు చెప్పేది, ఇంత గొప్ప భక్తులు నాకు నేరంగా శ్రీకృష్ణుని సేవించే అవకాశం నాకు ఎంతో లక్ష జన్మకు కూడా కనుగొన్నాను. అది మన స్థితి, మన భౌతిక స్థాయిలో మన స్థితి. అయితే ఈ భక్తుల ద్వారా మనకు సేవ, శ్రీకృష్ణుని స్పర్శించేది, కృష్ణుల సేవ చేసే అవకాశం, భాగ్యం మనకు దొరుకుతుంది. రూపాలుగా శ్రీల ప్రభుపాద ఇది శ్రీ చైతన్య మనోభిష్టం స్థాపితం ఏన భూతలే. ఈ చైతన్య మహాప్రభువుల ఇది మనోభిష్టం, వాళ్ళ మనస్సు అవతరించిన చైతన్య మహాప్రభు మనకు ఈ కలియుగంలో కూడా మనకు వాళ్ళు మన కృష్ణ భక్తి చేసే ఒక అవకాశము, కృష్ణుని మారులో మనము మన సంబంధం స్థాపించే ఒక అవకాశం, భగవద్ధామంకి వెళ్ళే అవకాశం, తిరిగి వెనకాలి బ్యాక్ టు హోమ్, బ్యాక్ టు గాడ్ మనం వెళ్ళడానికి మనకి అంత సులభంగా చేసిన ఒక భగవంతుడ రూపం, భగవంతుడు అవతారం, భగవంతుడు శ్రీకృష్ణుడే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభుగా వచ్చి మరలా తీసుకుని పోతుండే భగవంతుడు ఒక దివ్య లీలలు. శ్రీ చైతన్య మధుర లీల. సో శ్రీ చైతన్య మహాప్రభు వాళ్ళు శ్రీ చైతన్య మనోభిష్టం. సో వాళ్ళ ఒక వాళ్ళు ఎలా ఇది ప్రతి ఒక్కరు ఇది భక్తిని స్వీకరించాలి, ప్రతి ఒక్కరు ఈ మహామంత్రాన్ని స్వీకరించి నన్ను ఆశ్రయించి భగవద్ధామం వెళ్ళాలి. దీన్ని ప్లాన్, ప్రోగ్రామ్ దాన్ని స్థాపించింది, వాళ్ళు రచించింది ఆ గ్రంథాలు రూప గోస్వామి. సో వాళ్ళు రచించింది ఒకటి ఆ గ్రంథాలు, అది ఎస్టాబ్లిషింగ్ ఫిలాసఫీ చెప్పారే. చైతన్య మహాప్రభు ప్రచారం చేశారు. వాళ్ళు ఎంతో గొప్ప గొప్ప విద్వాంసుల్ని కన్విన్స్ చేశారు. ప్రకాశానంద సరస్వతి 60,000 శిష్యులుండే ఒక మాయావాది సన్యాసి బనారస్ లో, వారణాసిలో చేంజ్ చేశారు, కన్విన్స్ చేశారు. కృష్ణ భక్తియే వేదాల్లో ఇది అంత్యమైన ఇది ప్రయోజనం, ఇదే జీవ లక్ష్యం కన్విన్స్ చేశారు. సో వాళ్ళు దాన్ని విడిచి కృష్ణ భక్తులు సరెండర్ అయ్యారు. సర్వమూటాచార్య వాళ్ళు కూడా అంత గొప్ప విద్వాంసులు,
ఎంతో సన్యాసులు అద్వైత పథంలో ఉండే మాయావతి సన్యాసులు వాళ్ళతో వేదాంత సూత్రం నేర్చుకుంటారు. వాళ్ళని కూడా చైతన్య మహాప్రభు కన్విన్స్ చేస్తారు. అది చైతన్య మహాప్రభు గ్రంథాలు దాన్ని రచించలే, వాళ్ళు ఆ ఆదేశం ఆ ఒక కార్యాన్ని గోస్వామి, దాంట్లో కూడా మెయిన్ గా రూప గోస్వామి. సో శ్రీ చైతన్య మహాప్రభు వాళ్ళు దీన్ని మిషన్ ని ఎస్టాబ్లిష్ చేసింది. ఆ గ్రంథాలు రచించి మనకు అంత స్పష్టంగా వెరీ క్లియర్ మేమేం చేయాలి, ఏం చేయరాదు, ఏమి జీవనం ఈ లక్ష్యం, మేము ఎవరు భగవంతు సంపూర్ణ వేద అనుసారంగా సంపూర్ణ ప్రస్తుత సమయానికి మనకు పాలించే మీ నియమాలు ప్రతి ఒక్కటి అంత ఇచ్చింది అంత గోస్వామి, స్వరూప గోస్వామి మనం స్థాపించారు. వాళ్ళు ఎప్పుడు మనకి ఆశ్రయిస్తారు. మనం ఏం చెప్తారు, రూపానుగాస్ అంటే మనం ఆ రూప గోస్వామిల గురు శిఖరం వల్ల వాళ్ళ ఫాలోయర్స్. చైతన్య మహాప్రభు ఫాలోయర్ అంటే రూప గోస్వామి ఫాలోయర్. ఒక ఆచార్యులు చెప్తారు, నరోత్తమ దాస్ వేషాయ్ గోషాయ్ యార్ తారామోహి దాస్. సో ఎవరు ఈ గోస్వామిలో వాళ్ళ అనుయాయులో, ఎవరు వాళ్ళ దాసులో, మనము వాళ్ళ దాసు. ఎవరు ఎవరు అంటే మనము శ్రీకృష్ణ నిత్య సేవకుడు, జీవర స్వరూప నిత్య కృష్ణదాస్. ఎస్. సో ఎలా మనం కృష్ణదాస్ ఆ స్థాయిలో నిలుచుకోనికి అవుతుంది, ఏ విధంగా మనం ఆ ఒక జీవనం గడపవచ్చు, ఇప్పుడు ఎలా అవుతుంది అంటే మనము ఈ గోస్వామి ఎవరు రూప గోస్వామి, సో వాళ్ళ అనుయాయులు, వాళ్ళు నేను ఫాలో చేస్తాను అంతే. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి సర్వెంట్ ఆఫ్ ఎనీబడి ఎల్స్. చాలా భాష నేను ఎవరి సేవకుడు కాదు. చాలా 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 జన్మాలు నేను సంపూర్ణ భౌతిక జగత్తులో అన్ని సేవ చేశాను. నేను ఫుల్ ఈ సేవ ఆ సేవ ఎన్నో సేవలు ఉన్నాయి. మన నిజ స్వరూపం సేవ చేసేదే. సో భౌతికంలో మనము మన కుటుంబ సేవము, మన భార్య సేవము, మన భర్త సేవము, మన పితృల సేవము, మన సఖుల సేవము, బంధువుల సేవము, రాష్ట్ర సేవము, మన ఒక ఇది ಯಾವುದೇ ధర ఏం పుట్టామో మనము, మన ఒక కాస్ట్, మన ఇదో సొసైటీ, మన సమాజం, అన్ని సేవలు చేశాను. అన్ని లేకుంటే కుక్క పిల్లిని కూడా పెట్టుకొని సేవ చేశాను. లేకుంటే అన్ని మన ఇంద్రియాలే, కామ క్రోధ లోభ మోహ మనసు, కామాదిన కఠిన పాలిత దుర్నిదేశం, దీనంతా ఈ కోరికలు, చెడ్డు కోరికలు, దీనంతా సేవ చేశాను. ఎంతో జన్మాలు చేశాను. అయితే ఇప్పుడు ఏం చేయాలి నేను, ఇది యావది చేరాలి నేను, కేవలం ఎవరు ఈ గోస్వామి శుద్ధ భక్తులు, వాళ్ళ అన్యాయులు ఉన్నారు, వాళ్ళ సేవ చేస్తారు. నేను దాని గురించి ఇంకేం చేయను. ఇది మన నిజ స్వరూపం, నిజ స్థాయి. సో అనుగా చెప్తున్నాడు భగవంతుడు, అనుగా. సో నా సేవకులే, మీరు భయపడే అవసరం లేదు, భయపడకండి మీరు. సో నా సమ్మతి ఉన్నది. సో మీరు భౌతిక జగత్కి హ్యాపీలీ మీరేమి ఆనందంగా వెళ్ళండి. నారాయణ పరా సర్వే నాకు దర్శన విద్యతి స్వర్గామ పవర్గా నరకేషు దర్శనం. ఏమి భక్తులైన వాళ్ళు శిల ప్రభుపాదిక అంతిమ భాష్యం చెప్తుండేది. ఈ సంఘటనలన్నీ భగవాన్ని చేతనే భౌతిక జగమందు తన లీలల నిమిత్తమై స్వయంగా రచింపబడినవి పర్సనలీ. కనుకనే అంతయు తన అనుమతి పైననే జరిగినందుచో ఆ దేవదేవుడు చెల్లగా పలుకుచున్నాడు. లేనిచో వైకుంఠవాసులు కేవలము బ్రాహ్మణ శాపము కారణమున భౌతిక జగమునకు మరలి వచ్చుట అసాధ్యమైన విషయము. ఆ నామమాత్ర నేరస్తులను నారాయణుడు ప్రత్యేకంగా మీకు శుభము కలుగుగాక. ఆల్ గ్లోరీస్ డివోటీస్ అని చెప్పేది మనం. ఆల్ గ్లోరీస్ టు అసెంబ్లీ డివోటీస్. సో ఇది అసాధ్యమైన విషయం. ఈ నామమాత్ర నేరస్తులను నారాయణుడు ప్రత్యేకంగా మీకు శుభం కలుగుగాక అని దీవించుచున్నాడు. అనగా భగవాను నుంచే ఒకమారు అనుగ్రహింపబడినవాడు. ఒకమారు చెప్తారు, ఒక టైం భగవంతుడు మనని స్వీకరిస్తే, మనని ఒక టైం భగవంతుడు నారాయణుడు కృష్ణుడు మనం రికగ్నైజ్ చేస్తే మనం అయిపోయింది, ఫినిష్డ్. ఇక ఎన్నడూను పతనము చెందబోదు. జయ విజయులు వాళ్ళు నిరంతరంగా భగవంతుడు నిత్య సేవకులు, నిత్య ముక్తులైన భక్తులు వాళ్ళు. సో వాళ్ళు చెప్పే వాళ్ళ గురించి అదే అవసరం లే, ఒక టైం కృష్ణుడు మనల్ని స్వీకరిస్తే చాలు.
కెన్ నెవర్ ఫాల్ డౌన్. భగవంతుడు ఎప్పుడు కూడా మనకి రక్షిస్తున్నాం. కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. భగవంతుడు ఇంత కరుణామయి. భగవంతుడు స్వీకరించితే చాలు. మనకు మరలా మనము ఏ విధంగా మన జీవనం ఉంటేనో అది మనకు నో వరీస్. ఇక్కడ ఏమి వరి చేసేది, ఏమవుతుందో, ఎలా అవుతుందో, ఏమైతుందో, నో వరీ. సపోజ్ భగవద్భక్తులు అంటే చెప్పేది ఎగ్జాంపుల్లో, భగవంతుడు ఒక చేతిలో ఒక విలువైన ఒక ఇది ఉన్నట్టు, డైమండ్ ఏమన్నా మీకు ఏదైనా ఎవరో గిఫ్ట్ చేస్తారు మీ బర్త్డే రోజు, పెట్టుకోండి మీరు ఒక డైమండ్, ఒక ఇది రూబీ, అదొక పెద్ద చాలా విలువైనది. మీరు చాలా కేర్ఫుల్ గా ఎన్నో మంది ఏమేమో గిఫ్ట్ ఇస్తున్నారు, అది చాలా విలువైన ఇచ్చినది, మీరు ప్రత్యేకంగా మీ గమనం దానిపైన, మీ అటెన్షన్ దానిపైన. సో భక్తులు అయిన వాళ్ళు భగవంతుడికి అంత ప్రియులు. భగవంతుడు ఆ విధంగా అసంఖ్య భక్తులు నిత్యానం చేతనానం ఎక్కువ భవనంలో భగవంతుడికి ఏమి కష్టం. అందుకే ఆ భక్తుల్ని రక్షించేదానికి, పోషించేదానికి భగవంతుడికి ఇష్టం. భగవంతుడు ఎల్లప్పుడూ చాలా దీనిగా భక్తుల్ని చూస్తుంటారు. సో సమూహం సర్వభూతేషు నమే ద్వేషస్తి నా ప్రియ. భగవంతుడికి అందరూ సమూలు. అయితే భక్తి మనం మగ్నమైన కారణంగా మనము ఏది కూడా భయం పడుచుకునేది, వరి చేసేది, ఇచ్చేసేది అవసరం లేదు. ఇక్కడ చెప్తున్నది భగవంతుడు మనని స్వీకరించాలి. మనము మన ప్రయత్నం, మన యత్నము అదే దానికోసం. శ్రీ రామచంద్రుడు చెప్పే ఒక విధంగా ఒక మాట చెప్తారు. ఒక టైం ఎవరైనా నేను భగవంతుడా శరణాగతి చేసుకోనాలి, నేను భగవంతుడిని ఆశ్రయం తీసుకోవాలి, సో నేను సంపూర్ణంగా శరణాగతి అవుతాను భగవంతుడు, నాకు భగవంతుడా నాకు దయచేసి నీ ఒక రక్షణ, నీ ఒక ఆశ్రయం నువ్వు ఇవ్వాలి అని ఒక ప్రామాణికంగా, ఒక సిన్సియర్ గా మనము భగవంతునికి ప్రార్థించేది ఒక టైం అంతే అంట. శ్రీ రామచంద్రుడు భగవంతుడు రామాయణంలో ఏం చెప్పారనుకుంటాను స్టేట్మెంట్, ఎప్పటికప్పుడు కూడా ఆలోచించేది, నేను ఏ విధంగా ఈ వ్యక్తిని నేను రక్షించాలి, సో నా ఆశ్రయం ఈ వ్యక్తి తీసుకున్నాడు, సో నేను ఏ విధంగా ఈ వ్యక్తిని ఎల్లప్పుడూ రక్షించాలి అని భగవంతుడు ఒక ఆలోచన, ఒక సంకల్పం. సో మనం ఒక టైం దీన్ని ప్రామాణికంగా సరెండర్ ఇది తీసుకుంటే, ఒక డిసిషన్, ఒక స్టెప్, ఒక అడుగు తీసుకుంటే భగవంతుడు అని శాశ్వతంగా అన్ని రక్షిస్తారు. సో అది భగవంతుని ఒక వ్యక్తిత్వం, పర్సనాలిటీ, భగవంతుని ఒక దివ్య గుణాలు. సో ఈ సంఘటన యొక్క సారాంశం అది. ఏమి సారాంశము? భగవానునిచే ఒక మారు అనుగ్రహింపబడిన వాడు ఇక ఎన్నడను పతనము చెందబోదు. సో ఇక్కడ చెప్తుండేది జయ విజయం పతనం కాదు. హిరణ్యాక్షురునికి వాళ్ళు వచ్చింది వాళ్ళ కార్యకలాపాలు, అది పతనం అయింది, వాళ్ళు మాయాల సంపూర్ణ మగ్నమైంది, అయ్యో వాళ్ళు సో లాస్ట్ ఫర్ ఎవర్ లేదు ఆ విధంగా అది. సో వాళ్ళు ఇక్కడ చెప్పేది ఈ దీంట్లో కూడా వాళ్ళు భగవంతుడ రక్షణంలో ఉన్నారు. ఇంకా నెక్స్ట్ శ్లోకాలు వస్తుంది చెప్తారు, వాళ్ళు భగవంతుడి పైన ధ్యానంలో ఉన్నారు. ధ్యానం అంటే ఏమిది, ఏమో యోగా అని చెప్తారు. నెక్స్ట్ శ్లోకాస్ అది రేపు చూద్దాం. అది యోగా ఇన్ యాంగర్. యోగా అంటే భగవంతుడి పైన మనసు పెట్టేది. సో వీళ్ళు ఆ ఒక భగవంతుడి పైన పదం అది సంరంభ యోగే, సంరంభ యోగ. సో భగవంతుడి పైన భక్తి యోగంగా వాళ్ళు సంపూర్ణం అవ్వాలి. భగవంతుడే ఆలోచన, ఇంత ఒక వైరభావంలో వాళ్ళు సెకండరీ రసం దాంట్లో ఉన్నారు. ఓకే, ఎనీవే ఈ రోజు టైం అయింది. సో నేను కూడా రేపు 8 గంటలకే జాయిన్ అయ్యాక వస్తాను. లేట్ వస్తుంది, ఆల్మోస్ట్ 30 హాఫ్ క్లాస్ లేట్ వచ్చాను.